కొత్త రైల్వే జోన్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపైన కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షులు, ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అలాగే ఎమ్మెల్సీ మాధవ్ ఇద్దరు కూడా మా ప్రతినిధి విజయ్తో ఉన్నారు. వారి స్పందనను ఒకసారి చూద్దాం. రైల్వే జోన్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ వద్ద తమ సంతోషాన్ని, రైల్వే జోన్ వచ్చిన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న, అందరితో పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు. మాధవ్ గారిని పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మాధవ్ గారు, దాదాపుగా 20 సంవత్సరాల కళ, కొన్ని దశాబ్దాల కళ ఇప్పుడు నెరవేరిందనుకోవచ్చా? ఈరోజు రైల్వే జోన్ రావడం ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అందరి ఇంట్లో పండుగ వచ్చింది. అందరూ కళ ఈరోజు నెరవేరింది. నరేంద్ర మోడీ గారికి అందరూ జైహో అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ప్రతి ఇంట సంబరాలు చేసుకునే తరుణం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యొక్క తీయని కళ ఈరోజు పూర్తయింది. దీనికోసం నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, అలాగే వెంకయ్యనాయుడు గారి కృషి, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారి యొక్క కృషి కూడా ఎనలేంది. కనుక మా పీయూష్ గోయల్ గారికి, సురేష్ ప్రభు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైల్వే జోన్ ఒక నూతన శకాన్ని ప్రారంభించింది. దేశ చరిత్రలో ఈ రైల్వే జోన్ అందరికీ గుర్తుండిపోయే విధంగా, ఆ విధంగా లాభాలతో పాటు ఈ ప్రజలకి అందరికీ కూడా ఉద్యోగాలు, అలాగే ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళో ఎంప్లాయీస్, ముఖ్యంగా తెలుగు ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక తీయని ఊరట. కనుక అందరికీ కూడా ఈరోజు పండగ వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నాను. జయహో మోడీ, నరేంద్ర మోడీ గారి దేశంలో విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం ఒకటే రైల్వే జోన్ దీనికి నామకరణం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్లో విశాఖ నగరంతో పాటుగా మిగిలిన ప్రాంతాలైన గుంతకల్లు, అలాగే విజయవాడ తదితర డివిజన్ని ఇందులో కలపడం అనేది జరిగింది. గత 20 శతాబ్దాలుగా విశాఖ రైల్వే జోన్ కోసం ప్రభుత్వాలు అనేక మంది అనేక రకమైన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా విశాఖలో ఒక రకమైన పండగ వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖలో రైల్వే జోన్కి అనువైన వాతావరణం ఎంతో ఉంది అని చెప్పేసి ఎప్పటి నుంచో నేతలు చెప్తూ ఉన్నారు. దాదాపుగా 210 లోకో డీజిల్ లోకో సామర్థ్యం ఉన్న కోచ్లతో పాటుగా ఎలక్ట్రిక్ 185 లోకో గల ఎలక్ట్రిక్ లోకల్ షెడ్ కూడా విశాఖలో ఉండటం అనేది జరిగింది. ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమందికి కోచ్ డిపో, వ్యాగన్ వర్క్షాప్, అలాగే కోచ్ డిపో వంటి కీలక రైల్వే మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ వస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్క చోట దాదాపుగా ఏంటంటే కేవలం 600 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రకటిస్తే ఎక్కువ రైల్వే జోన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే విశాఖలో అంతకన్నా ఎక్కువ రైల్వే జోన్ వ్యవస్థ ఉంది. అటు చివర తిరుపతి నుంచి ఇటు చివర శ్రీకాకుళం వరకు దీని ఉంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏదైతే ఉందో దీనిలో విశాఖ సిటీ తప్పితే మిగిలిన ఏదైతే విశాఖకు అత్యంత కీలకమైన అదే ఎక్కువ ఆదాయం, వాల్తేరు డివిజన్కి ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే కేకే లైన్ కానీ, అలాగే విశాఖ రూరల్ ప్రాంతంతో పాటుగా మిగతా ప్రాంతం కూడా లేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాదు సార్, అది కాదు. ఏంటంటే చాలామంది ఆరోపిస్తున్నారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చారు, కానీ ఏదైతే కీలకమైన కేకే లైన్ కానివ్వండి, శ్రీకాకుళం విజయనగరం ఇక్కడ కలపలేదు అని ఒకటి ఆరోపిస్తున్నారు. దీని మీద ఏమండి, ఇప్పుడు ఏమి ఇచ్చినా కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు చెప్తూనే ఉంటారు. ఇచ్చిందాక ఇవ్వలేదని అన్నారు, ఇచ్చిన తర్వాత ఇదేనా అనేటువంటి పరిస్థితి. అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రతిపక్షాలకున్న ఈ నీచ సంస్కృతి 2014లోనే బయటపడింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆగదని తెలిసి ఆ రోజున సమైక్యాంధ్ర పేరుతో ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసినారు, ప్రజల్ని మోసం చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేశారు.
ఈ రోజున నిజంగా ఈ మాట్లాడేటువంటి నాయకులు 14లో పార్లమెంట్లో చట్టం పెట్టేటప్పుడు ఎందుకు నిలబడి చట్టంలో పెట్టించలేకపోయారు? చట్టంలో పెట్టినప్పటికీ చట్టంలో పెట్టడానికి కావాల్సిన అవకాశాలు పరిశీలించమని చెప్పినప్పటికీ పరిశీలించిన తర్వాత ఫీజిబిలిటీ లేదని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి డివిజన్ ఇస్తే కనీసం ఇంగిత జ్ఞానం అన్నం తినేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందు ధన్యవాదాలు చెబుతారు. మరి క్రిటిసైజ్ చేశారు అని అంటే ఇంగిత జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళ గురించి మేము అతను మాట్లాడుతాం అన్నది అది. మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖ రైల్వే జోన్పై తాము ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చామని చేస్తున్న వాదనలో ఏమాత్రం పసలేదు, వాస్తవం లేదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ విజయ్.